తమ హయాంలో అభివృద్ధిని విస్మరించిన ఆ జిల్లా వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇక తమకు పుట్టగతులు ఉండవేమోనని టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే దంపతులను టార్గెట్ చేశారు. పార్టీ మారబోతున్నారంటూ విష ప్రచారం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? లెట్ us వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలకు ఏం చేయాలో తెలియడం లేదు. వారిలో అసహనం రోజురోజుకు పెరుగుతోంది. పార్టీ కార్యక్రమాలు పెద్దగా లేవు. ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి. దీంతో కూటమి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి ప్రజలకు సేవ చేస్తున్న వారిపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తాను చెడిన కోతి వనమంతా చెరిచినట్లు అధికారంలో ఉండగా ఎటూ అభివృద్ధి చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని చూసి కళ్లు కుడుతున్నాయి. కనిపిస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఎలా చెడగొట్టాలి అని కుయుక్తులు పన్నుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రమంతా ఫ్యాన్ పార్టీ నేతలు అదే పని చేస్తున్న నెల్లూరు జిల్లాలో అది కాస్త ఎక్కువగానే ఉంది. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి తట్టుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. వేమిరెడ్డి దంపతులు గత ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్నారు. పార్టీలో అవమానాలను భరించలేక ఎలక్షన్ టైంలో టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రశాంత్ రెడ్డి ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు తమ వంతు కృషి చేస్తున్నారు. రామాయపట్నం ప్రాంతంలో సుమారు 1,00,000 కోట్ల భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండోసిల్, మిథానీ పరిశ్రమలు నిర్మాణం కాబోతున్నాయి. ఎయిర్పోర్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిట్రగుంట రైల్వే యార్డ్ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఈఎస్ఐ ఆసుపత్రి, నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైను, చేనేత కస్టమర్లకు నిధులు తేవడంలోనూ సఫలీకృతమయ్యారు. మరోవైపు విపిఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు దగ్గరయ్యారు విపిఆర్ దంపతులు. కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ అల్లరిమూకులు సహించలేకపోతున్నాయి. బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. విపిఆర్ దంపతులు వైసీపీలో చేరబోతున్నారంటూ ఇటీవల విష ప్రచారం సాగిస్తున్నాయి. మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మైండ్ గేమ్ ఆడుతున్నారు. వైసీపీ మునిగిపోతున్న పడవ అని భావిస్తున్న ఈ ఫ్యామిలీ వైసీపీలోకి ఎందుకు వెళ్తుంది? బుద్ధి లేకుండా రోత రాతలు, విష ప్రచారం ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా వైసీపీ నేతలు గుణపాఠం నేర్చుకోలేదు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా ఈగోను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రజాసేవ చేస్తూ మన్ననలు పొందుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులపై లేనిపోని ఆరోపణలు, అర్థం పర్థం లేని విమర్శలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. అంతా శాడిజం ఎందుకు అని సొంత పార్టీ నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఇదే విధంగా ముందుకు సాగితే తమకు పుట్టగతులు ఉండవన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు వైసీపీ హయాంలో కోవూరు నియోజకవర్గంలో మట్టి, శాండ్ మాఫియా చెలరేగిపోయింది. గ్రావెల్ దందా సాగింది. కోట్లు దండుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో వాటికి బ్రేకులు పడ్డాయి. గ్రామ పంచాయతీలో కొందరు వైసీపీ సర్పంచులు అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు వాస్తవమని తేల్చడంతో చెక్ పవర్ రద్దయింది. రాజకీయ కక్షతోనే వేమిరెడ్డి దంపతులు ఇలా చేయించారు అంటూ చౌకబారు విమర్శలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. పాలిచ్చే గేదెని వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నాము అని ప్రజలు భావిస్తున్నారు అంటూ కాకాణి కామెంట్స్ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ సర్పంచ్లు చెక్ పవర్ రద్దు చేస్తే తప్పేంటి అని ప్రజలు ప్రశ్నించడంతో గొంతు సవరించుకోవాల్సి వచ్చింది. పాలిచ్చే గేదెవరు, దున్నపోతు ఎవరు అని జనం క్వశ్చన్ చేస్తున్నారు. వైసీపీ చీప్ పాలిటిక్స్, విష ప్రచారం రివర్స్ అవుతున్నాయి. గత ఫ్యాన్ పార్టీ పాలనను, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలసీలను ప్రజలు పోల్చుకుంటున్నారు. వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగాయి అంటూ ఎండగడుతున్నారు. మరి ఇప్పటికైనా ఫ్యాన్ పార్టీ నేతల తీరు మార్చుకుంటారో లేక ఇదే విధంగా వ్యవహరించి మరింతగా అపాసుపాలవుతారో చూడాలి.